హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకు మాత్రమే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశం, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు. పరలోకంలో ఎవరు గొప్పవారని అనేక మంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అనగా 2-3 విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, ఆత్మలో రక్షించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇక్కడ గమనించినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చాలా చక్కటి మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట చూడండి. ప్రతి వారు కూడా, ప్రతి వానికి ఆలోచన ఉంటుంది. ప్రతి వారు కూడా ఎంతోమంది నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి అని అంటే దేవుడు మనకి భూమి మీద అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి అవకాశం అనంటే, అనేక మంది నశించిపోయేవారు ఉన్నారు, అనేక మంది త్రొట్టిల్లిపోయేవారు ఉన్నారు, అనేక మంది అన్య జనాంగంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరిని బట్టి ప్రతి వారు కూడా ప్రయాసపడాలి. ఎందుకు అనంటే ఆత్మను రక్షించువాడు అంటున్నాడు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎక్కడ? పరలోక రాజ్యములో నీవు నేను కూడా ప్రకాశించాలి అనంటే, పరలోక రాజ్యములో నీవు నేను వర్ధిల్లాలి అనంటే, ఆకాశ మండలములో ఉన్నటువంటి జ్యోతుల వలె వెలిగించబడాలి అనంటే నిశ్చయముగా కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఆ అవకాశం ఏమిటో తెలుసా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? జాగ్రత్తగా గమనించు. సమయం లేదనటానికి లేదు, సమయం లేకుండా ఎవరికీ లేదు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నా ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తానన్నాడు, నన్ను పరలోక రాజ్యంలో గొప్పవాడిగా చేస్తానన్నాడు. ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీవు నేను పరలోక రాజ్యంలో గొప్పవారు కావాలి అనంటే ఖచ్చితంగా ఆత్మను రక్షించే వారముగా ఉండాలి. ఎలాగూ ఎంతమందిని త్రిప్పుతావో దానిని ఒక ప్రణాళికాబద్ధముగా అనేక మందిని క్రీస్తు మార్గములోనికి నడిపించాలి. అనేక మంది మీతో వాదిస్తూ ఉంటారు, ఇది ఒక మతము కాదు మార్గము అని మీరు తెలియపరచాలి. ప్రతి వాణ్ణి కూడా బలపరిచే విధంగా మనం వెళ్ళాలి. అలాగే వెళ్ళి మన ఆత్మ దేవునికి అప్పగించి ఆ ఆత్మ నక్షత్రముల వలె ప్రకాశింపడానికి నిరంతరము. చాలా చక్కటి మాట అండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. చక్కటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట అంటే, నిరంతరము వెలుగుతాం, నిరంతరము మనము ప్రకాశించబడతామని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసినటువంటి పని, ఆత్మను రక్షించాలి. ఎంతమందిని తిప్పుతూ ఉన్నావో, ఎంతమందిని యేసు వైపు నడిపిస్తూ ఉన్నావో, నిజమైనటువంటి మార్గంలోనికి ఎంతమందిని నడిపిస్తూ ఉన్నావో, ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి ప్రణాళిక నీవు చేయకపోతే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, తేటతెల్లగా మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక మందిని రక్షించమని నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఖచ్చితంగా కూడా పరలోక రాజ్యానికి వారసుడిగా చేసి పరలోకములో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశింపజేయడానికి మన దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యంలో నీవు నేను గొప్పవాడిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ మాట మనము గమనించినట్లయితే, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు అనంటే క్రీస్తు కొరకు ప్రాణము పెట్టేవారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, క్రీస్తు కొరకు ప్రాణము పెట్టేవారు పరలోక రాజ్యంలో గొప్పవారని. అదేవిధంగా 3వ విషయం, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు గొప్పవారు అనంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనంటే తనను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవరికి వారు తగ్గించుకుంటాడో తగ్గించబడ్డవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడ్డవాడు పరలోక రాజ్యములో నక్షత్రముల వలె ప్రకాశించబడతాడు. వాడు పరలోక రాజ్యములో వాడికి మంచి
బహుమానం ఉంది, వాడికి పరలోక రాజ్యంలో అన్గో వెలుగు సంబంధిగా ఈ పరలోకంలో వాడు నిశ్చయముగా గొప్పవాడిగా ఉంటాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సమయమును వ్యర్థపరచుకునకుండా, సమయాన్ని అక్కడ ఇక్కడ లోకములో ఉన్నటువంటి కార్యములోనికి వెళ్లకుండా ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి వారు, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా నిశ్చయముగా పరలోక రాజ్యములో గొప్పవారుగా ఉండాలి. అలాంటి కృప దేవుడు ప్రతి వానికి దయచేయులాగిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగిన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. అడిగిన ప్రతి వానికి ఆత్మనిచ్చిన దేవుడు. దేవుని ఆత్మను పొందుకొని పరలోక రాజ్యములోనికి గొప్పవారిగా వెలిగించబడడానికి, ప్రకాశించబడడానికి భూమి మీద దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆయన కొరకు ఆత్మలను రక్షించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నేను ఆరాధించే నా ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.